కొంచెం లేపరా జెండా. మేడారం సమ్మక్క సారక్క జాతర మరి ఇవాళ తెలియంది కాదు, భారతదేశంలోనే అతిపెద్ద జాతర మనకు తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేది మనందరి అదృష్టం. మరి ఇవాళ సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేటటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మనుగూరు ఆర్టీసీ డిపో పరిధిలో మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల్ని వాళ్ళ జాతరకి స్పెషల్ బస్సుల్ని 30 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు కూడా భక్త మహాశయులు కూడా మనుగూరు ఆర్టీసీ డిపో బస్సు నుంచి ఈ రోజున మనం ఏర్పాటు చేసినటువంటి 30 ఆర్టీసీ బస్సులు భక్తులందరికీ కూడా అందుబాటులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అందుబాటులో మరి వాళ్ళ సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకోవడానికి మరి అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మరి మనుగూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రారంభం చేసుకున్నాం. మేడారం సమ్మక్క సారక్క జాతర భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి ఎటువంటి ఇబ్బందులు ఆటంకులు కలగకుండా కూడా మరి వాళ్ళ ఆర్టీసీ వారు ఏర్పాట్లు చేసినారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా 17 కోట్ల మంది సుమారు మరి ఆర్టీసీలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితి నిన్నే అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, యూత్కి, మరి రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు మరి సమానంగా న్యాయం చేయడానికి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు పోతా ఉంది. మొన్ననే మనుగూరు ఆర్టీసీ డిపోకి 4 కొత్త బస్సులు కూడా అడగగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ మంత్రి గారు కూడా స్పందించి వెంటనే మనుగూరు ప్రాంతానికి 4 కొత్త బస్సులు ఇచ్చారు, ప్రారంభం చేసుకున్నాం. మరి త్వరలోనే మనుగూరు డిపో ఆర్టీసీ డిపో రివ్యూ పెట్టుకొని ఇంకా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఆర్టీసీ ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కోసం కూడా ఈ ప్రభుత్వం ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. మరి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేటువంటి భక్తులకు, భక్త మహాశయులకు మరి ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మేడారంకి మన మణుగూరు పాయింట్ నుండి మంగపేట పాయింట్ నుండి 30 బస్సులు ప్రాథమికంగా అంచనేసి ప్లాన్ చేసుకొని తిప్పడం జరుగుతుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆ బస్సుల సంఖ్యని పెంచుతూ ఉంటాము. మనకు మేడారానికి మణుగూరు నుండి మేడారానికి పెద్దలకైతే 210 రూపాయలు, పిల్లలకైతే 120 రూపాయలు, అలానే మంగపేట నుండి పెద్దలకు వచ్చేసి 110 రూపాయలు, పిల్లలకైతే 70 రూపాయలు. ఈ ఛార్జెస్తో మనము ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తాము. ఈ మేడారం జాతరకు కూడా మహాలక్ష్మి స్కీము వర్తిస్తుంది, మహిళలందరూ కూడా ఫ్రీ. సో ఈ ప్రత్యేక బస్సుల్ని మన మేడారం జాతరకు మన పినపాక పరిసర ప్రాంత ప్రజలందరూ ఆడుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.